వెల్కమ్ టు ఫన్ సలారీ. కొండకర్లాకి వచ్చామండి. వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అండి. కానీ ఆ రోజు క్లైమేట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి. ఇంకెప్పుడు ఇలాంటి క్లైమేట్ చూడలేదండి. 3 రకాల క్లైమేట్ అండి. అప్పటికే ఎండ, అప్పటికే వర్షం, తర్వాత మబ్బులండి. కానీ ప్రాణానికి అయితే హాయిగా ఉందండి. వచ్చేసామండి మన స్పాట్ కి. ఇది 5 ఊర్ల మధ్యలో ఉందండి. 2 ఊర్లు మాత్రం బోట్ షికార్ ఫేమస్ అండి. ఒకటి కొండకర్ల, 2 వాడ్రపల్లి అండి. ఇక్కడ కమలాలు ఉన్నాయండి. ఇంకా మా పిల్లలందరూ కూడా పోటీ పడిపోయారండి. నేను పట్టుకుంటానని సరే. ఈ కమలాలు, ఆ ఆకులు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసండి, కేరళలో ఉన్న ఫీల్ కలిగిందండి. అడిగి ఒక పాలు తెచ్చాం కాదు తీసేద్దు పిల్లలకి బోట్ షికార్ చేయడం ఇది ఫస్ట్ టైం అండి. ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేశారో తెలుసా అండి. మనం ఎన్ని రోజులు ఉన్నామని కాదండి, ఎన్ని మెమరీస్ తో నిండి ఉన్నామన్నది విశేషం అండి. ఈ ప్లేస్ ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చండి. చుట్టూ చెట్లు, చల్లటి వాతావరణంలో ఈ విహారయాత్ర ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ నుండి తప్పించుకోవాలంటే ఇయర్లీ ఒక్కసారైనా ఇలా షైర్కి రావాలండి. ఇక వలస పక్షులు అంటారా, చాలా వస్తున్నాయండి ఇక్కడికి. ఇక్కడ ఇది ఏదో రకం జాతి అండి. ఇప్పటికే ములుగుతున్నాయి, అలా తేలుతున్నాయి. మరి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయ్యి అవుతాయంట మేము విన్నాము. విన్నామంటే ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, పెళ్లి సీజన్ ఉంటుంది. నెక్స్ట్ ఫిషింగ్ ఉంటుంది. 6 months రెస్ట్, 6 months ఫిషింగ్. చెప్పండి, ఎలాంటి చేపలు పడతాయి? తెరవతులు, బొచ్చులు, గడ్డి మాసు. ఇక్కడ పొలస చేపలు వస్తాయి. ఇటు వలస అయితే రాదండి. పొలస రాదా? మా అమ్మ ఎప్పుడు అయ్యే వేసేసాడు కెమెరా పట్టుకోండి. అందరూ వేసాడు ఇక్కడ ఈత కొట్టుకొని. ఇక్కడ కొంగబావ చూడండి అలా వెయిట్ చేస్తుందో. చేపలు ఎప్పుడు వస్తే ఎప్పుడు లట్టుకుని వేసేద్దామని. చేపలు కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయండి. కవలు అవి దొరుకుతాయి, చాలా బాగుంటాయి. అది ఏం చేస్తారు? ఇగిరా పులుసా? ఎగిరి పెట్టుకుంటాం. చాలా బాగుంటది, అలా అనిపిస్తుంది. ఇంత టేస్ట్ అంత బాగుంటుంది, టేస్ట్ గా ఉంటుంది. మేము వచ్చేటప్పుడు లంచ్ తీసుకుని వచ్చామండి. కానీ బోట్లో కూర్చొని తింటే బాగుండనే థాటు మధ్యలోకి వెళ్తేనే కానీ రాలేదండి మాకు. ఈ జర్నీ అంతా 2 గంటల సేపు అండి. కాసేపు జారబడి ఆ మబ్బుల వైపు చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. చూసారండి, ఆకులన్నీ ఒక చోట, బోట్ ఆ పక్క నుంచి వెళ్తుంది. మా పిల్లలేమో అటు వెళ్ళమని చెప్పేసి అన్నారండి. ఆకుల తల్లికి వేలు బలంగా ఉండటం వల్ల తెడ్డే కదలదు, ఇంకా బోటే వెళ్తుందండి. అంగట్లో అన్నీ ఉంటే అల్లి నోట్లో శనుందన్నట్టు ఫుడ్, వాటర్ అన్నీ తెచ్చుకొని కూడా ఆ క్షణం దాహమేస్తే తాగడానికి నీళ్ళు లేకుండా అయిపోయాయండి. బోట్ షికార్కి వెళ్తున్నామని ఆనందంలోని ఏది గుర్తు రాలేదండి. అయినా క్లైమేట్ మాత్రం భలే సపోర్ట్ చేసిందండి మాకు. అబ్బా, ఆ కొండ చూసారా ఎంత అందంగా ఉందండి. ఏదో ఆర్ట్ వేసినట్టు లేదు. పోయిటరీ తెలియని వారు కూడా కవితలు రాసేస్తారండి. ఏంటి మీకు ఇది తెలుసా? తామరాకుల కింద దుంపలు కూడా ఉంటాయండి. చిన్నప్పుడు మా నాన్నతో పాటు మేము కూడా తినేవాళ్ళం. చాలా బాగుంటాయండి. ఏవి జమ్మరేకులు? ఇది ఏంటిది? ఇదా? మొత్తానికి వాటర్ఫాల్ అయితే వచ్చామండి. ఇక్కడ ఏదో శివలింగం ఉందంట. బోట్ మ్యాన్ తో కలిసి పిల్లలు వెళ్ళారండి. నేను అమ్మ అయితే బోట్లోనే ఉండిపోయామండి. అలా మా అమ్మ నేను ఊసులాడుకున్నప్పుడు మా అమ్మ చెప్తుందండి, ఇక్కడ చుట్టాలు ఉన్నారట మాకు, మా నాన్నమ్మ తరపాలే. ఇది పెద్ద దూరమేం కాదంటండి, 1 కిలోమీటరేనంట. అటువైపు నుంచి చూస్తుంటే మేము వాళ్ళకి, ఇటువైపు నుంచి చూస్తుంటే మాకు వాళ్ళు కనిపిస్తున్నారండి.
అయినా ఇక్కడ బిల్డింగ్లు గట్రా లేవు కదండి, సిటీలు లాగా పొలాలు కట్టే కదా, ఎంత దూరమైనా సరే మనుషులు కనిపిస్తారండి. మా వాళ్ళు చూసారా ఎలా మొక్కేస్తున్నారో. ఇంకా మా అమ్మాయి అయితే చెప్పనవసరం లేదండి, శివభక్తురాలు. ఇంకా ఉపవాసాలు తెగ చేసేస్తుందండి కార్తీక మాసాల్లో. ఇదిగో అండి మా మేనళ్ళు పులి ఒక్కడే ఎలా వెళ్ళిపోతున్నాడు, ఎవరు తోడు రావద్దంట. లొకేషన్ మాత్రం అదిరిపోయిందండి. అందుకేనండి ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ అయితే తెగ జరుగుతున్నాయి. మేము ఉన్నప్పుడే అయ్యాయండి 4 వెడ్డింగ్ షూట్స్. చూసారా ఎవరివో కానీ కొబ్బరి తోటలు ఎంత బాగున్నాయండి. చుట్టూ పచ్చని వాతావరణం, పొల్యూషన్ లేని గాలి. ఆహా, పల్లెటూర్లు పట్టణానికి పట్టుకొమ్మలని ఊరికనే అనలేదండి. హాయ్ చెప్పండి. ఇంక ఊర్లోకి వచ్చారండి. చుట్టూ గడ్డి మోపులు, ఆవులు, గేదెలు, పాకలు. భలే నేటివిటీ ఫీల్ అండి. ఇలాంటప్పుడు అనిపిస్తుందండి సిటీ లైఫ్ అంతా వదిలేసి మంచిగా పొలాల మధ్య ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోవాలని. చూసారండి ఈ ఎద్దు, దీనికో చరిత్ర ఉందంట. మా వాడు తెలియక దగ్గరికి వెళ్తే అక్కడ అబ్బాయి చెప్తున్నాడండి, ఇప్పటికీ 10 మందిని గుర్తిసిందంటండి. పాపం వాడిని కూడా అంట. నిన్న రాత్రి ఏదో పెళ్ళైనట్టుందండి. ఇక్కడ లైటింగ్లు, ఆ మండపము, కట్అవుట్లు అన్నీ ఉన్నాయండి. ఇంకా మా వాళ్ళు వాటర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్స్ ఇంటికి తీసుకొచ్చారండి. వారానికి 2 సార్లు అమ్మా. ఆ 2 సార్లు చేపల కోసం ఉట్టప్పుడు బుట్టలు వేస్తాం. ఆ బుట్టల మీద ఏమన్నా దొరికితే నా వేరు ఇప్పటివరకు ఎంత పెద్ద చేప పట్టింది? చేపల దాకా ఉన్నది ఒళ్ళు దొరుకుతుందో తెలియదు. ఏంటోయ్ గమనించారా ఈ తాతని? ఈ మధ్య రీల్స్ లో తెగ వైరల్ అయిపోయారు కదండి. ఈ బోట్ మీద వెడ్డింగ్ షూట్స్ అయితే దాంట్లో కనిపించారు కదా. చెయ్యి మీదకెత్తు, నాకు చెప్పినట్టు చెయ్యి, నాకు చెప్పినట్టు చెయ్యి, అది తిరుగుతుంది. నడుము ఎలా పట్టుకొని నడుము ఎలా పట్టుకొని అమ్మాయి ఇలా గట్టి గట్టిగా లాగి పడిపోతాం. అమ్మయ్య, వాటర్ వచ్చిందండి బాబు, ప్రాణం లేసి వచ్చిందండి. వాటర్ విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందండి. మా వాళ్ళు డ్రింకులు తాగమన్నారు కానీ వాటర్ తాగినంత తృప్తిగా డ్రింకులు తాగలేం కదండి. నోరది బంకగా ఉంటుంది. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తే అమ్మయ్య ఇప్పుడు దాహం తీరిందండి. ఎక్కువగా తాగేసాను. అంతేనండి, ఇంక వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆకలి దంచేస్తుందండి. ఇప్పుడు వెళ్ళి భోజనం చేసేయాలి. ఉంటానండి. ఇంతే సంగతులు. మరో వీడియోతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్.